దీనిపై ఇక్కడ కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంపై కూడా మరిన్ని డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి రెడీగా ఉన్నారు. పవన్, చెప్పండి. కొత్తగా కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే ఇది కూడా ఎవరైతే డ్రైవర్లు తప్పించుకుంటారో వాళ్ళ వరకు మాత్రమే వర్తిస్తుందని కూడా ఒక సీనియర్ నేత చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇప్పటిదాకా అమల్లో ఉన్న ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని తీసుకొచ్చారు. ఇటీవలనే రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. అయితే ఇందులో అటు హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి ఒకవేళ ఎవరైనా రోడ్డు ప్రమాదం జరిగి అక్కడి నుంచి ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లయితే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడానికి ఆ చట్టంలో అనేక మార్పులు తెచ్చారు. ఆ ప్రమాదానికి కారణమైన వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 7 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తూ ఈ న్యాయ సంహితలో మార్పులు చేశారు. దీనిపైన అటు ట్రాన్స్పోర్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 2 రోజులుగా వాళ్ళందరూ కూడా ఆందోళనకు దిగారు. అయితే దీనిపైన ఒక అధికారి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానిక పోలీసు అధికారులకు చెప్పడంతో పాటు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అక్కడ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడ ప్రమాదం విషయాన్ని స్థానిక అధికారులకు చెప్పినట్లయితే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశం ఉండదు. వాళ్ళను సాధారణంగానే సాధారణ ప్రమాదంగానే పరిగణలోకి తీసుకుంటాం. కానీ ఒకవేళ ప్రమాదం చేసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా హిట్ అండ్ రన్ కిందనే వాళ్ళని పరిగణలో తీసుకొని వాళ్ళకి కఠినమైన శిక్ష విధిస్తామంటూ ఒక అధికారి అయితే క్లారిటీ ఇచ్చారు. అంటే ఎక్కడైనా ఏదైనా ప్రమాదం సంభవించిన వెంటనే అక్కడ స్థానిక అధికారులకు కనుక చెప్పినట్లయితే ఈ వాళ్ళకు ఎక్కువ శిక్ష పడే శిక్ష తీవ్రత కొంతవరకు తగ్గే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనకు ఐపీసీ సెక్షన్లో చూసినట్లయితే 304A కల్పిబుల్ హోమిసైడ్ కింద ఆ చట్టం ఐపీసీ చట్టం ఉంటుంది. దానిలో కూడా శిక్ష చాలా ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. హత్య కేసుతో సమానంగా 302 ఏదైతే ఐపీసీ సెక్షన్ 302 ఉందో అదే రకమైన శిక్ష 304A కల్పిబుల్ హోమిసైడ్ కూడా వర్తిస్తుంది. ప్రమాదం నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమైన ఎవరైనా వ్యక్తి మృతికి కారణమైతే ఖచ్చితంగా అతనికి కఠినమైన శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని అటు ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన భారతీయ న్యాయ సంహితలో పెట్టారు. దాని శిక్షను గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. అయితే దీనిపైన ఇప్పుడు ట్రక్ డ్రైవర్లు ట్రాన్స్పోర్టర్లు అందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుకోని ఘటనల్లో ఎప్పుడైనా ప్రమాదం జరిగితే దానికి కూడా ఇంత తీవ్ర స్థాయిలో అటు జైలు శిక్ష విధించడంతో పాటు జరిమానాలు విధించినట్లయితే ఇకపై ట్రక్కులు నడపడం అసంభవం అవుతుంది. ప్రమాదాలు అనేవి రోడ్డు మీద అనుకోకుండా జరుగుతాయి. ఏ డ్రైవర్ కూడా కావాలని ప్రమాదం చేయడు అనేది వాళ్ళందరూ కూడా వాదిస్తూ ఉన్నారు. దీనిలో మార్పులు చేయాలంటూ వాళ్ళు 2 రోజులుగా ఎక్కడికక్కడ ఈ ట్రాన్స్పోర్టర్లందరూ కూడా నిరసనలకు దిగారు. దాంతో అటు హైదరాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా అటు పెట్రోల్ బంపుల్లో నో స్టాక్ బోర్డులు పడ్డాయి. అయితే దీనిపైన ప్రస్తుతం ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ట్రాన్స్పోర్టర్లు అయితే తాము సమ్మె విరమించేది లేదు, రేపు ఇంకా మరింత ఉధృతంగా నిరసనలు తెలియజేస్తున్నామంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు మాత్రం ఈ సమ్మె నుంచి విరమిస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ప్రస్తుతం అటు ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్పిసి, భారత్ పెట్రోలియం పంపుల దగ్గర అటు ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులతో ఆయా ఆయిల్ కంపెనీలన్నీ కూడా చర్చలు జరుపుతూ ఉన్నాయి. అయితే ప్రైవేట్ ఆయిల్ ట్యాంకర్ల యజమానులు మాత్రం సమ్మెను విరమిస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పటికే ఆ ప్లేసెస్ నుంచి ఏదైతే ఆయిల్ కంపెనీల నుంచి పెట్రోల్ డీజిల్ నిల్వలతో పెట్రోల్ పంపుల వైపు వస్తున్నాయి. ఒక్కసారిగా రేపటి నుంచి పెట్రోల్ దొరకదు, 3 రోజుల పాటు పెట్రోల్ పంపులన్నీ బంద్ ఉంటాయన్న వార్తలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. పెట్రోల్ పంపుల్లో పెట్రోల్ పోయించుకోవడానికి, డీజిల్ పోయించుకోవడానికి బారులు తీరడంతో ఒక్కసారి కూడా నగరం అంతా స్తంభించిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ పెట్రోల్ పంపుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా పెట్రోల్ కోసం వచ్చి నిలబడటంతో ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. ఇటు హైదరాబాద్ బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్, మాదాపూర్, లగడి కపూల్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అటు బంకుల వద్దకు ప్రజలందరూ కూడా వస్తున్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రైవేట్ ట్యాంకర్లు యజమానులందరూ కూడా సమ్మె విరమించారు. వాళ్ళు సాయంత్రం వరకు ఆ పెట్రోల్ పంపులకు అన్నిటికీ కూడా
పెట్రోల్ డీజిల్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా పెట్రోల్ బంక్ యజమానులు చెప్తూ ఉన్నారు. అట్లనే ఆయిల్ ట్యాంకర్ల యజమానుల సంఘం కూడా చెప్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో అందరూ ఆందోళనకు గురై వచ్చి ఇక్కడ పెట్రోల్ పంపుల్లో పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయవద్దు, దీనివల్ల నిజంగానే అత్యవసర స్థితిలో ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందవద్దంటూ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఎక్కడి ట్రాఫిక్ అక్కడ స్తంభించిపోయింది. ఇటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45లో ట్రాఫిక్ కింద మాదాపూర్ వరకు కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఆ రోడ్ నెంబర్ 45 అంతా కూడా బారులు తీరిన పరిస్థితి కనపడుతుంది. ఇక లక్డికప్పుల్లో ఉన్న 2 పెట్రోల్ పంపుల్లో కూడా జనాలు పెద్ద ఎత్తున రావడంతో అటు రవీంద్ర భారతి వరకు ఇక్కడ అటు ఖైరతాబాద్ జంక్షన్ వరకు కూడా మొత్తం వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఒక్కసారిగా వాహనదారులందరూ కూడా పెట్రోల్ పంపులో వచ్చి బంకుల్లో నిలబడడంతో వాళ్ళందరికీ పోయలేక అటు పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా చేతులెత్తేస్తున్న పరిస్థితి ఉంది. దాంతో పెట్రోల్ బంక్ యజమానులకు అటు వాహనదారులకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ట్రాఫిక్ పోలీసులందరూ కూడా ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. సాయంత్రం వరకు యథావిధిగా అందరికీ పెట్రోల్ సరఫరా అవుతుంది. ఎక్కడా కూడా పెట్రోల్ పంపులు బంద్ చేసే పరిస్థితి లేదు. మరోపక్క ఏదైతే భారతీయ న్యాయ సంహితలో చట్టంలో మార్పులు చేశారో దానిపైన కూడా ట్రాన్స్పోర్టర్లతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ట్రాన్స్పోర్టర్లు అందరికీ కూడా భరోసా కల్పిస్తున్నారు. ఇటీవల చేసిన మార్పుల్లో కేవలం ఏదైనా ప్రమాదానికి గురిచేసి వాహనాలు నిర్లక్ష్యంగా నడిపి ఎవరైనా వ్యక్తి మృతికి కారణమై అక్కడి నుంచి స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకుండా పారిపోయారని తెలిస్తేనే వాళ్లకు ఇటువంటి కఠినమైన చట్టాలు వర్తిస్తాయి తప్పితే అనుకోకుండా ప్రమాదం జరిగి ఆ జరిగిన ప్రమాదం గురించి వెంటనే స్థానిక అధికారులు చెప్పిన వాళ్ళపైన ఎటువంటి కఠినమైన చట్టాలను ప్రయోగించమంటూ ఇప్పటికే ఒక ఉన్నతాధికారి చెప్పిన నేపథ్యంలో అటు ట్రాన్స్పోర్టర్లతో జరుపుతున్న చర్చల్లో అధికారులు కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్నాయి. ఆ నిరసనలు విరమింపజేసేందుకు అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. మరోపక్క హైదరాబాద్లో ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులందరూ కూడా సమ్మె విరమించారు. వాళ్ళందరూ కూడా వెంటనే ఆ పెట్రోల్ డీజిల్ తీసుకొని బంకులకు బయలుదేరారు. ఈ సాయంత్రం లేకుంటే రాత్రి వరకు యథావిధిగా అన్ని పెట్రోల్ పంపుల్లో స్టాక్ ఉంటుంది. రేపు ఆ పెట్రోల్ పంపులన్నీ కూడా యథావిధిగానే పనిచేస్తాయి కాబట్టి అందరూ ఆందోళన చెంది రోడ్లపైకి రావద్దంటూ అటు బంకుల యజమానులు కావచ్చు అటు ట్యాంకర్ల యజమానులు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు భారతీయ న్యాయ సంహితలో చేసిన కొన్ని మార్పులు పైన తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు హిట్ అండ్ రన్ కేసుల్లో ఎవరైతే నిందితునిగా ఉంటారో హిట్ అండ్ రన్ కేసులకు పాల్పడతారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తారంటూ వస్తున్న వార్తలపైన ట్రక్కుల యజమానులు కూడా అంతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీనిపైన ఇప్పటికే అటు క్లారిటీ కూడా ఇచ్చారు. ఏదైతే ఐపీసీ సెక్షన్లో ఏదైతే చట్టం ఉందో 304A కల్పిబుల్ హోమిసైడ్ కింద దానికే మరికొంత దానిలో గరిష్టంగా శిక్ష 5 ఏళ్ల వరకు పడే అవకాశం ఉంది. జరిమానా మొత్తాన్ని కూడా ఎక్కువ మొత్తంలో పెంచడం వల్లనే ట్యాంకర్ల యజమానులు కావచ్చు ట్రాన్స్పోర్టర్లు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన అయితే ప్రస్తుతం అధికారులు ఒక క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఈ నిరసనను విరమిస్తారన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్లో అంత గందరగోళం చెందాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి కల్లా యథావిధిగా పెట్రోల్ పంపులన్నీ కూడా తిరిగి స్టాక్తో నిండుకుంటే స్టాక్ను ఫుల్ చేస్తారు. పెట్రోల్ అంతా కూడా వచ్చి ఇక్కడ పెట్రోల్ బంకుల్లో నింపుతారు. కాబట్టి హైదరాబాదీస్ ఎవరు కూడా ఆందోళన చెంది అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ప్యానిక్ బయింగ్ చేయొద్దనేది విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.